శైలేంద్ర రంగా దగ్గరికి వచ్చి వీడు ఎంతకీ రిషియా రంగా తేల్చుకుందామని చెప్పి తన దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒక అతనైతే తనకు ఎదురుపడి, ఏరా రంగా ఎటు వెళ్తున్నావురా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రంగా అయితే మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, ఇదిగో ఇతన్ని తీసుకొని వెళ్తున్నాను పెద్దయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పెద్ద అతను అయితే, ఏంటి రాధమ్మకు బాగోలేదంట, మొన్న ఏదో గుండె జబ్బు వచ్చిందంట, ఒంట్లో బాగోలేదంట, రావటానికి కుదరలేదురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అవును పెద్దయ్య, మొన్న వచ్చింది తగ్గిపోయింది, ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పెద్ద అతను అయితే, చూడరా నువ్వు పెద్ద హాస్పిటల్కి తీసుకొని వెళ్ళరా రాదమ్మని, అలా అయితేనే మంచిది, మనిషి ఉన్నట్టు ఉండే అలా కూర్చొనే చనిపోతున్నాడు ఈ కాలంలో, నువ్వు రాదమ్మని పెద్ద ఆసుపత్రికి వెళ్ళి తీసుకొని వెళ్ళి చూపించు, లేదంటే తనకి ఏమైనా జరిగిందో నువ్వు ఒక్కడివే ఒంటరివాడివి అయిపోతావురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రంగా అయితే, సరే పెద్దయ్య, నేను ఎలాగైనా పెద్ద హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పెద్దయ్య అయితే, సరే ఏదో పని మీద వెళ్తున్నట్టు ఉన్నావే, నేను ఆపేసినట్టు ఉన్నాను, వెళ్ళు వెళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శైలేంద్ర అయితే, వీడి రిషి కాదు రంగాయే, నేనైతే కన్ఫర్మ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రంగా అయితే, సరే వెళ్దామా అండి అని చెప్పేసి అయితే శైలేంద్రను వాళ్ళ మామయ్య ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.